ఐపీఎల్ టోర్నీ కీలక దశకు చేరుకుంది. మే 26న జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్హత సాధించే ఒక జట్టు ఏదనే విషయం మరికొన్ని గంటల్లో తేలనుంది. తొలి క్వాలిఫైయర్లు తలపడనున్న కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లలో ఒక జట్టు ఫైనల్ చేరనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు అర్హత సాధించే అవకాశం ఉండటంతో మరో మ్యాచ్ ఆలోచన లేకుండా ఇరు జట్లు సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సీజన్ ప్రారంభం నుంచి నిలకడగా రాణిస్తూ సమిష్టి ప్రదర్శనతో ప్లే ఆఫ్స్కు చేరిన ఈ రెండు జట్లలో మ్యాచ్ విన్నర్ ఎక్కువ మందే ఉన్నారు. దీంతో గుజరాత్లోని మొథేరా స్టేడియంలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్లో అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జోడీ అయిన ఫిల్ సాల్ట్, సునీల్ రైనాన్ వీర విహారం చేశారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు కోల్కతా జట్టుకు తిరుగులేని ఆరంభం అందించేవారు. ఇటువంటి ఇద్దరు హిట్లర్లలో ఒకరు ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయారు. ఫిల్ సాల్ట్ ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు. కేకేఆర్ జట్టులో ఫిల్ సాల్ట్ లేకపోవడం ఆ జట్టుకు కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని క్రికెట్ అనలిస్టులు భావిస్తున్నారు. ఈ కీలక సమయంలో టాప్ స్కోరర్ సునీల్ నైరాన్ పైనే కేకేఆర్ ఆశలు పెట్టుకున్నారు. అతన్ని త్వరగా అవుట్ చేస్తే మిడిల్ ఆర్డర్ కూడా తలబడే అవకాశం ఉంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న అతడు ప్రమాదకరమే. వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా నిలకడకు తోడు ఆఖర్లో ఆండ్రే రెస్సెల్ మెరుపులు మెరిపిస్తే హైదరాబాద్కు తిప్పలు తప్పవు. వీరితో పాటు రింకు సింగ్, రమన్దీప్ సింగ్ భారీ హిట్లతో కీలక పరుగులు రాబట్టగల నైపుణ్యం కలిగిన వారు ఆ జట్టుకు అందుబాటులో ఉన్నారు. కమిన్స్ నేతృత్వంలోని హైదరాబాద్ బౌలింగ్ దళం వీళ్లను ఎలా కట్టడి చేస్తుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ బ్యాటింగ్ కు వెన్నెముకగా నిలిచిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఎలా ఆడతారన్న దానిపైనే సన్ రైజర్స్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ విజయాలలో వీరిదే కీలక పాత్ర అని చెప్పక తప్పదు. వీరిద్దరూ తొలి 8 ఓవర్లతో పాటు క్రీజులో నిలిస్తే కోల్కతా జట్టుకు కష్టాలు తప్పవు. 3వ స్థానంలో రాహుల్ త్రిపాఠికి మరోసారి అవకాశం దక్కితే అది ఎస్ఆర్హెచ్ జట్టుకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. వైజాగ్ కుర్రాడు నితీష్ రెడ్డి అంచనాలకు మించి రాణిస్తూ ఉండటం ఎస్ఆర్హెచ్ కు అదనపు బలం. పంజాబ్ తో మ్యాచ్ లో క్లాస్ అండ్ ఫామ్ లోకి రావడం హైదరాబాద్ కు శుభసూచకమే. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఇరు జట్లు పటిష్టంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి జట్ల మధ్య జరిగే పోరు ఎంతో ఆసక్తిగా ఉండబోతోందని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్ లో విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందనే విషయం మరికొన్ని గంటల్లో తేలనుంది.